ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ NoSQL చూద్దాం. ఫస్ట్ వచ్చి నాన్ రిలేషనల్ అనమాట. ఇప్పుడు ఎస్క్యూఎల్ తీసుకుంటే అది RDBMS రిలేషనల్ డేటాబేస్ వాడుతుంది. అంటే అన్ని టేబుల్స్ లోపల ఏముంటాయి, రోస్ అండ్ కాలమ్స్ అంతా స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోనే ఎంటర్ చేయాలి. కానీ వేరే ఇది వచ్చేసరికి నాన్ రిలేషనల్ అనమాట. టేబుల్స్ అవసరం లేదు. ఇంత ముందు వీడియో చూసి రండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది నాన్ రిలేషనల్ అనమాట. ఇది ఎప్పుడు ఇట్లా కాలమ్స్ పరంగా నువ్వు ఎంటర్ చేయి, స్ట్రక్చర్డ్ ఫామ్లోనే ఎంటర్ చేయి నువ్వు డేటా అనేది ఏముండదు. సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఎంటర్ చేయొచ్చు, అన్స్ట్రక్చర్డ్ డేటా ఎంటర్ చేయొచ్చు డైరెక్ట్. ఇది ఎప్పుడు అదే రేషనల్ డేటాబేస్ లెక్క ఫిక్స్డ్ కాలంలోనే ఫిక్స్డ్ రికార్డ్స్లోనే నువ్వు ప్రొవైడ్ చేసి ఫిక్స్డ్ కాలమ్స్ నువ్వు ఇళ్ళనే డేటా ఎంటర్ చేయొచ్చు. ఈ కాలమ్స్ని ఎక్సిట్ చేయొద్దని ఎప్పుడు అన్నది. ఇది అదొక అడ్వాంటేజ్. ఇంకేంటిది, దీనికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మ్యాపింగ్ అండ్ డేటా నార్మలైజేషన్ అనేది అవసరం లేదు. ఇప్పుడు డేటా నార్మలైజేషన్ అనేది RDBMS కాన్సెప్ట్. సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, ఫోర్త్ నార్మల్ ఫామ్, ఫిఫ్త్ నార్మల్, 5 నార్మల్ ఫామ్స్ ఉంటుంది. ఏం చేస్తామంటే డేటా ఎంటర్ చేసే ముందు దాన్ని నార్మలైజ్ చేసి ఎంటర్ చేస్తాం. అలాంటి డేటా నార్మలైజేషన్ ఈ NoSQLలో అవసరం లేదు. ఇంకా కాంప్లెక్స్ ఫీచర్స్ లైక్ ఇప్పుడు క్వీరీ లాంగ్వేజ్, ఇప్పుడు SQL కావాలా రిలేషనల్ డేటాబేస్లో డేటా ఎంటర్ చేయాలంటే. అట్లనే క్యూరీ ప్లానర్స్ కానీ యాసిడ్ అంటే ఏంటిది, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. ఇవేవి అలాంటి ఫీచర్స్, కాంప్లెక్స్ ఫీచర్స్ ఏవి మన NoSQLకి లేవు. సో అంటే నాన్ రిలేషనల్ కింద రాయాలి. ఇది ఫస్ట్ ఫీచర్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి స్కీమా ఫ్రీలో ఏంటిది, ఏదైతే NoSQL డేటాబేస్ ఉందో అవి ఎడ్డర్ స్కీమా ఫ్రీ అని ఉంటుంది, లేకపోతే రిలయన్స్ స్కీమా ఉంటాయి. స్కీమా ఫ్రీ ఉంటాయి మ్యాక్సిమం వరకు NoSQL. వేరేస్ అది ఈ స్కీమాలోనే ఉండాలి అనేసి ఫిక్స్ అయ్యి ఉంటుంది రిలేషనల్ SQL అనేది. సో దీనికి ఎనీ సార్ట్ ఆఫ్ డెఫినేషన్స్ ఆఫ్ ద స్కీమా ఆఫ్ ది do not require any sort of definition of the schema of the data. సో స్కీమా డిఫైన్ చేసే అవసరం ఏమి ఉండదు డేటా ఎంటర్ చేయడానికి. ఇంకా ఈ ఆఫర్స్ హెటెరోజీనియస్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా ఇన్ ద సేమ్ డొమైన్. ఇప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే ఫస్ట్ కాలం తీసుకున్నాం. ఫస్ట్ కాలంలో ఒకవేళ ఇక్కడ పైన నంబర్స్ అని పెట్టినాక అన్ని నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయగలుగుతాం. సో అంటే అది టైప్ హోమోజీనియస్ అనమాట SQL అనేది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే SQL అది నాన్ స్ట్రక్చర్డ్ అంటే హెటెరోజీనియస్ స్ట్రక్చర్ ఇచ్చేస్తుంది. హెటెరోజీనియస్ స్ట్రక్చర్ అంటే దానిలో నువ్వు యూ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్, ఫ్లోట్, ఇంటిజరు, నేమ్స్, స్ట్రింగ్స్. సో డిఫరెంట్ డేటా టైప్స్ నువ్వు ఈజీగా స్టోర్ చేయవచ్చు. సో ఇది ఒక హెటెరోజీనియస్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు డిఫరెంట్ డేటా టైప్స్ ఒకటే సేమ్ డొమైన్లో మళ్ళీ. కానీ ఇది పాసిబుల్ కాదు ఎస్క్యూఎల్లో హోమోజీనియస్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్ అనమాట సేమ్ డొమైన్లో. ఇక్కడ మాత్రం ఈ హ్యావ్ అడ్వాంటేజ్ ఆఫ్ వీ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్, దట్ ఈస్ నథింగ్ బట్ హెటెరోజీనియస్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా వీ కెన్ స్టోర్ ఇన్ సేమ్ డొమైన్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి సింపుల్ API. ఇది ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట స్టోరేజ్ కోసమైనా. ఇంకా క్వైరింగ్ డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ప్రొవైడెడ్ క్యూరింగ్ డేటా, సింపుల్ ఇంటర్ఫేస్ ఉంటుంది ఏమైనా స్టోర్ చేసుకోవాలనుకున్నా. ఇంకా API సింపుల్ API అనమాట. API ఏం అలో చేస్తుంది మనకి, లో లెవెల్ డేటా మ్యానిపులేషన్ అండ్ సెలక్షన్ మెథడ్స్. సో మనకి సింపుల్ APIs మనకి ఏం హెల్ప్ చేస్తాయంటే ఏదైనా లో లెవెల్ ఏమైనా మ్యానిపులేషన్ చేయాలంటే, డేటా యాడ్ చేయాలన్నా, ఏమైనా రిమూవ్ చేయాలన్నా, రిట్రీవల్ చేయాలన్నా, చిన్న లో లెవెల్ డేటా మ్యానిపులేషన్స్ కానీ సెలక్షన్ మెథడ్స్ కానీ మనం చేయొచ్చు అనమాట. ఇంకా ఇదంటే సింపుల్ API కింద ఇదంట టెక్స్ట్ బేస్డ్ ప్రోటోకాల్స్ మోస్ట్లీ యూస్డ్ విత్ HTTP REST విత్ JSON అనమాట. మోస్ట్లీ యూజ్డ్ నో స్టాండర్డ్ బేస్డ్ NoSQL క్యూరీ లాంగ్వేజ్. NoSQL క్యూరీ లాంగ్వేజ్ వాడుతుంది. ఇది వెబ్ ఎనేబుల్ డేటాబేస్ రన్నింగ్ యాజ్ ఇంటర్నెట్ ఫేసింగ్ సర్వీసెస్. సో ఇది ఏమవుతుంది, ఒక వెబ్ ఎనేబుల్ డేటాబేస్ ఉంటుంది. అది ఎక్కడ రన్ అవుతుంది, ఇంటర్నెట్ ఫేసింగ్ సర్వీసెస్లో రన్ అవుతుంది. ఇది డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. ఇది NoSQL అనేది డిస్ట్రిబ్యూటెడ్. మల్టిపుల్ NoSQL డేటాబేసెస్ ఎక్స్క్యూటెడ్ డిఫరెంట్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్యాషన్. సో NoSQL డేటాబేస్ ఉంటాయో ఒకటే లొకేషన్లో డిఫరెంట్ లొకేషన్ డిస్ట్రిబ్యూటెడ్ అయ్యి ఉంటాయి ఆ స్టోరేజ్ అంతా. అట్లనే ఆ డేటాబేస్లో ఆ పరంగా డిస్ట్రిబ్యూటెడ్ పరంగానే ఎక్స్క్యూట్ అవుతాయి. సో దీనివల్ల ఏమైపోతుంది, ఆటో స్కేలింగ్ మనం ఈజీగా చేయొచ్చు. దానివల్ల ఏమైనా ఫెయిల్ ఓవర్ క్యాపబిలిటీస్ ఉంటే అప్పుడప్పుడు రికవర్ అవ్వచ్చు.
ఇది ఆఫ్టెన్ ఇప్పుడు యాసిడ్ అని మనం మాట్లాడుకున్నాం. యాసిడ్ కాన్సెప్ట్, ఆటోమెసిటీ, కన్సిస్టెంటీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఈ ప్రాపర్టీస్ అన్నీ మనకి ఇవ్వకపోయినా NoSQL కానీ స్కేలబిలిటీ పరంగా త్రూపుట్ పరంగా మంచిగా ఉంటుంది. ఇంకా ఓన్లీ ప్రొవైడింగ్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ, మంచి కన్సిస్టెన్సీ ఇస్తుంది. యాసిడ్ కాన్సెప్ట్స్ అన్ని ఫీచర్స్ ఇవ్వకపోయినా స్కేలబిలిటీ కానీ త్రూపుట్ పరంగా కన్సిస్టెన్సీ పరంగా ఈవెన్చువల్గా మంచిగా ఉంటుంది NoSQL. షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ దిస్ ఎనేబుల్స్ అస్ కోఆర్డినేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఏ ఆర్కిటెక్చర్ మనకు షేర్ చేయదు. దీని ద్వారంగా లెస్ కోఆర్డినేషన్ కారణంగా మనం హయ్యర్ డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు.